తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన ప్రశ్నాశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. గవ్వ శాస్త్రాన్ని అనుసరించి ఈ వారం ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ జై గోవింద మాంబజీ. గురుగారు, ఈ వారం ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు తెలియజేసే కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియచేయండి. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, భారతావని మొత్తం మీద కూడా విశేషవంతమైనటువంటి కొన్ని రకాలైనటువంటి ప్రమాదాలను సూచించేటువంటి అవకాశం ఉంది. మరికొన్ని వాయు సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఇబ్బందులతో సహా జల సంబంధమైనటువంటి ప్రమాదాలు అధికమవుతూ ఉంటాయి. ఎక్కువగా ఆత్మహత్యాది ప్రయత్నాలు అధికమవటం, ఆర్థిక పరమైనటువంటి ఒత్తిళ్లు అధికమవటం, ఎక్కువగా చాలా ఆత్మహత్యమైనటువంటి పరిస్థితుల వల్ల చనిపోయేటువంటి అంశాలు ఈ గ్రహగతుల వల్ల మనం ఎక్కువగా చూసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకించి విద్యుత్ కావచ్చు, అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాల యొక్క తీవ్రత కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వ్యవస్థలు, పరిశ్రమలు కలిగినటువంటి వాళ్ళు తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏమైనప్పటికీ కూడా ద్వాదశ రాశులను అనుసరించి గోచార వశాత్తు ఉన్నటువంటి ఈ ఫలితాలని చెప్పబోతూ ఉన్నటువంటి తరుణానికి ముందుగా గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ప్రశ్నాశాస్త్రాన్ని, గవ్వ ప్రశ్నను క్రోడీకరించుకుని మనం ద్వాదశ రాశుల యొక్క ఈ వారఫలాన్ని మనం తెలుసుకోబోయేటువంటి ప్రయత్నం తప్పకుండా చేద్దాం. సరే గురుగారు, మరి ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వార ఫలాలు తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమః, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవింద బాబాజీ. మేషరాశి జాతకులకి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల మీద ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తూ ఉంటారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వ్యాపారాలు, సంస్థలు, వీటికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాల కోసం మీరు ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. శత్రువర్గం విశేషంగా ఉంది. నరఘోష, నరదిష్టి, నరపీడలు అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. జీవిత లక్ష్యం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలవంతం అవుతూ ఉంటాయి. కానీ భార్యాభర్తలకు సంబంధించినటువంటి బంధం అవ్వచ్చు, కుటుంబ జీవితంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవసరం. భార్యాభర్తల మధ్య తగువులు అవటం, జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు ఏర్పడేటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఏలినాటి శనితో ఇతర గ్రహాలను ఇచ్చినటువంటి పరిస్థితులు, అలాగే మీ అదృష్ట స్థానం, పంచమ స్థానం, సంతాన స్థానంలో కుజకేతువుల యొక్క స్థితి వల్ల సంతానానికి పరిస్థితుల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. సంతానంతో విరోధం కలగటం, సంతాన నష్టం, వాళ్ళకు సంబంధించినటువంటి భవిష్యత్తు, ఇతరత్ర స్థితిగతుల గురించి మీరు ఎక్కువగా ఆలోచించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి భాగస్వామి అవ్వచ్చు, జీవిత భాగస్వామి అవ్వచ్చు, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి భాగస్వాములతో కూడా మీరు జాగ్రత్తగా ఉండటం సూచన. గురుగారు, మేషరాశి వాళ్ళు ఈ వారంలో పరిస్థితులు కాస్త అనుకూలంగా లేవు కాబట్టి పరిస్థితులు అనుకూలించడం కోసం ఏ పరిహారాలు పాటించాలంటారు? గ్రామ దేవతా స్వరూపమైనటువంటి అమ్మవార్లను విశేషంగా ఎంత పూజిస్తే అంత అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మనం పొందొచ్చు. గ్రామ దేవతా స్వరూపమైనటువంటి అమ్మవార్లకి 108 నిమ్మ ఫలాల మాలని ప్రత్యేకించి అమ్మవారికి పాల పొంగళ్లను గనక నివేదన చేస్తే అత్యంత అనుకూలవంతమైన స్థితిగతిని మనం చూస్తాం. యోగైకమైనటువంటి ఫలితం కూడా
తప్పకుండా లభించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామ దేవత స్వరూపమైనటువంటి అమ్మవారిని విశేషంగా పూజించేటువంటి ప్రయత్నం చేయండి. అనుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనబడుతుంది. గురుగారు, ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీర బ్రహ్మేంద్ర స్వామినే నమో నమ, జై వీర బ్రహ్మ జై గోవింద మాంబ జై. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ యోగదాయకమైనటువంటి స్థితిగతులే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వారాలు మారుతున్నాయి, మాసాలు మారుతున్నాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావట్లేదు అన్నటువంటి ఆందోళన నుండి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం, రుణ సంబంధమైనటువంటి విషయాల్లో స్తబ్దత తొలగిపోతుంది. పాత బకాయిలు తీర్చగలుగుతారు. రుణ సంబంధమైనటువంటి అంశాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవన గమనం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా జీవితంలో కొత్త నిర్ణయాలు తీసుకోవటం, ముందుకు వెళ్లేందుకు ప్రణాళికలు రచించటం, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించటం వల్ల ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి యోగాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యకరమైనటువంటి వాతావరణం ఉంది. కానీ కొంతమంది వ్యక్తులు మూడో వ్యక్తికి సంబంధించినటువంటి స్థితిగతుల వల్ల భార్యాభర్తల మధ్య స్పర్ధలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాల కోసం అన్యోన్యతతో ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. మూడో వ్యక్తుల యొక్క సూచనల వల్ల అవ్వచ్చు, ఆలోచనల వల్ల అవ్వచ్చు, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి. వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం మీరు కొన్ని కొత్త ప్రణాళికలు చేపడతారు. ఇవన్నీ కూడా సానుకూలవంతమైనటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. వృషభ రాశి వాళ్ళు గురువుగారు ఈ వారంలో ఇంకా చక్కని అనుకూలత కోసం ఏ పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని ప్రార్థించాలి? సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాన్ని విశేషంగా ప్రార్థన చేస్తున్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అర్చిస్తూ ఉన్న సుబ్రహ్మణ్యుడికి గనక విశేషంగా చందనంతో అలంకరణ చేయించిన, అభిషేకాన్ని చేయించిన సానుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోయి భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పుడు మిథున రాశి. గురుగారు, మిథున రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీర బ్రహ్మేంద్ర స్వామినే నమో నమ, జయ వీర బ్రహ్మ జై గోవింద మాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగున్నాయి. స్థిరచరాస్తులు వృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా జీవిత భాగస్వామికి తోడ్పాటును అందించాలనేటువంటి మీ చిరకాల వాంఛ నెరవేరేటువంటి అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి కూడా మీరు తోడ్పాటును అందిస్తారు. మీరు ఇచ్చే సలహాలు, సంప్రదింపులు వారికి లాభాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆహారం, నిద్ర సరైనటువంటి సమయానికి లేకపోవడం వల్ల మానసికంగా, శారీరకంగా అలసట కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. పూర్వీకులకు సంబంధించినటువంటి స్థిర చరాస్తులు మీకు లభించడంతో పాటు ఆర్థికంగా ముందుకు వెళ్ళగలుగుతారు. స్థిర చరాస్తుల్ని తప్పకుండా మీరు వృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ చట్ట సంబంధమైన అంశాలు, న్యాయపరమైనటువంటి స్థితిగతుల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నరఘోష, నరదృష్టి, నరపీడలు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది. శత్రు సంబంధమైనటువంటి వర్గం ప్రత్యర్థులను ఎప్పుడూ కూడా ఓ గంట కనిపెట్టుకుని ఉండటం, మీరు చేసే ప్రతి ఆలోచన, మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా శత్రువులు, ప్రత్యర్థుల్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయించుకోవటం వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు ఎక్కువగా పొందేటువంటి అవకాశం ఉంది. జీవితం మొత్తం కూడా ప్రతి నిమిషం కూడా బిజీగా గడిపేటువంటి జీవన గమనంతో పాటు కొంతమంది వ్యక్తులు
మన చర్యల్ని గమనిస్తున్నారన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళగలిగితే పరిస్థితులన్నీ చక్కబడతాయి, బాగుంటాయి. యోగదాయకమైనటువంటి మార్పుల్ని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. గురుగారు, మిథున రాశి వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలో తెలియచేయండి. దుర్గా స్వరూపమైనటువంటి అమ్మవారు దుర్గా సప్తశ్లోకి లేదా దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి విశేషవంతమైనటువంటి స్తోత్రాన్ని పారాయణ చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు లభించేటువంటి అవకాశం తప్పకుండా కనబడేటువంటి అవకాశం. ఇప్పుడు కర్కాటక రాశి. గురుగారు, కర్కాటక రాశి వారి రాశి ఫలితాలు తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీర బ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీర బ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. ఒకవైపు దేవగురువైనటువంటి బృహస్పతి వ్యయస్థానంలో ఉన్నప్పటికీ కొన్ని సానుకూలవంతమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఈ రాశి జాతకులు పొందబోతూ ఉన్నాయి. జీవన గమనంలో దేవగురు అయినటువంటి బృహస్పతి మంచి స్థానంలో ఉంటే సానుకూలవంతమైన ఫలితాలు పొందుతుంది. ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొత్త ప్రయత్నాలు, కొత్త ప్రణాళికలు, కొత్త వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలకు మాత్రం ఇది సరైనటువంటి సమయం కాదు. ఏది ఏమైనప్పటికీ కుటుంబపరమైన అంశాలు బాగున్నాయి, వ్యక్తిగతమైనటువంటి జీవితం బాగుంటుంది, యోగదాయకమైనటువంటి ఫలితాలని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం ఉంది. పెద్దల యొక్క ఆశస్సుల చేత కుటుంబపరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా చక్కగా చక్కబెట్టుకోగలుగుతారు. వారసత్వంగా మీకు లభించవలసినటువంటి స్థిర చరాస్తులు లభించేటువంటి అవకాశం ఉంది. పెద్ద అట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయం సంచలనం అవుతుంది. మీ జీవితానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో ఎవరి మాట లెక్క చేయకుండా ధైర్యంతో సాహసంతో మీరు తీసుకునే నిర్ణయం అద్భుతమైనటువంటి ఫలితాలకు కూడా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు అవ్వచ్చు, వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి అంశాలు అవ్వచ్చు, సానుకూలవంతం అనుకూలవంతం అయ్యేటువంటి అవకాశాలు సుస్పష్టంగా కనపడుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొంచెం ఓర్పు పడితే మరిన్ని అనుకూలవంతమైన ఫలితాలు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. మరి కర్కాటక రాశి వాళ్ళు ఈ వారంలో ఏ పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని ప్రార్థించాలి తెలియచేయండి. సర్వ స్వరూపమైనటువంటి దేవతా స్వరూపాలు, రాహుకేతు స్వరూపాలు అవ్వచ్చు, సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాలు అవ్వచ్చు, వీటిని పూజిస్తున్న సర్ప సూక్తం చేత ఆరాధన చేస్తూ ఉన్న మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. కాలమే సర్పమై ఫలితాన్ని మింగేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతి వైపుగా జీవితం వెళ్ళేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండవు. గురుగారు, సింహరాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది, అలాగే ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరభద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై విందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీవాయ బ్రహ్మణే నమో. కెరియర్ అత్యంత అనుకూలంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి ఫలితాలని మీరు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎంతో కాలంగా పరిష్కారకారటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కార దశకు చేరుకోవటం అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇష్టమైనటువంటి వ్యక్తులు అవ్వచ్చు, జీవిత భాగస్వామితో సుదూరమైనటువంటి ప్రాంతాలు ప్రయాణించడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇష్టమైనటువంటి వ్యక్తితో ఎక్కువ సమయాన్ని గడిపేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే ఇదే సందర్భంలో మీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, మీకు నచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తికి సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశం మిమ్మల్ని ఆందోళనకు గురి చేసేటువంటి అవకాశం ఉంది. ఆర్థికంగా రావలసినటువంటి ధనం చేతికందుతుంది. ఆలస్యమైనప్పటికీ కూడా యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. స్థిర చరాస్తుల్ని వృద్ధి చేసుకోగలుగుతారు. జీవిత భాగస్వామి వారికి సంబంధించినటువంటి సలహాలు సంప్రదింపుల చేత మీరు తీసుకునేటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయంలో అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. కానీ కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులతో అనవసరమైనటువంటి విరోధం ఏర్పడటము, పెద్దలతో అనుకూలించలేకపోవటము, యజమాని స్థానంతో ఉన్నటువంటి
పెద్దవాళ్లతో అనవసరమైనటువంటి విరోధాలు లభించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. వివాదాల జోలికి వెళ్లకుండా మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలవంతమవుతాయి. సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాలకి కారణమయ్యేటువంటి అవకాశం సుస్పష్టంగా కనపడుతుంది. సింహరాశి వాళ్ళు ఈ వారంలో ఏ పరిహారాలు పాటించాలంటారు? లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నారసింహ ప్రభువుల వారికి సంబంధించినటువంటి కరావలంబ స్తోత్రాన్ని విశేషంగా జపిస్తూ ఉన్న, లక్ష్మీ నారసింహ స్వాముల వారిని ఆరాధన చేస్తున్న అనుకూలవంతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. మిశ్రమమైనటువంటి ఫలితాల్లో కూడా సానుకూలవంతమైన స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. ఇప్పుడు కన్యా రాశి. గురుగారు, కన్యా రాశి వాళ్ళకి ఈ వారం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీర బ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీర బ్రహ్మ జై గోవింద బాంబజై. కన్యా రాశి జాతకులకి అనుకూలవంతమైనటువంటి కాలం. బాధ్యతల్ని మీరు తప్పనిసరిగా నిర్వర్తించేటువంటి అవకాశం. ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న అవనటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. కొత్త ప్రయత్నాల కోసం మీరు చేసేటువంటి ప్రణాళికలు, మీరు చేసేటువంటి పథకాలు ఇవన్నీ కూడా అవుతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలకి కారణమయ్యే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో లాభం చేకూరుతుంది. ధనం విషయంలో, ప్రత్యేకించి రుణం విషయంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. రుణ సంబంధమైనటువంటి ప్రయత్నాలు లాభించే అవకాశం ఉంది. పాత రుణాలు తీర్చగలుగుతారు. కొత్త రుణం కోసం మీరు చేసేటువంటి ప్రణాళికలు కూడా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే కుటుంబానికి సంబంధించినటువంటి పెద్ద వ్యక్తులు, యజమాని స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. సంతానం యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ క్రమశిక్షణ కోసం, విద్యా, ఉద్యోగం తదితర అంశాల పట్ల మీరు ఎక్కువగా దృష్టిని సారించేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి జీవిత భాగస్వామి వారికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా కొంత మీరు దృష్టిని పెట్టేటువంటి అవకాశం ఉంది. స్థిర చరాస్తులు వృద్ధి అవుతాయి. భూ సంబంధమైనటువంటి వ్యవహారాల వల్ల ఆర్థికంగా లాభం చేకూరేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంతానికి సంబంధించినటువంటి మిత్రులు అవ్వచ్చు, దూర ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, వాళ్ళకు సంబంధించినటువంటి పరిస్థితులు మీకు అత్యంత అనుకూలవంతంగా ఉండబోతున్నాయి. వాళ్ళ నుండి ఒక శుభవార్తను వెంటనే కాదు, ఒక విశేషవంతమైనటువంటి సహాయ సహకారాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతుంది. గురుగారు, కన్యా రాశి వాళ్ళు ఇంకా ఏ పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలంటారు? లక్ష్మీనారాయణుల్ని విశేషంగా పూజించిన, మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రాంగణం ఉన్నట్లయితే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి తులసి దళాలతో కట్టిన మాల, తులసి మాలను కనుక స్వామి వారికి అందజేసి వస్తే అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు తులారాశి. గురుగారు, తులారాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీర బ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జయ వీర బ్రహ్మ జై గోవింద బాంబజై. తులారాశి జాతకుల యొక్క జీవన గమనాలు, వృత్తి, ఉద్యోగం, మీరు చేసేటువంటి ప్రయత్నంలో కొంత ఆలస్యం అవటం, అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటంలో ఆలస్యం అవటం, కొంత ఎదురు చూపులు తప్పకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎదురు చూపులు ఉన్నప్పటికీ కూడా ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో వృత్తి, ఉద్యోగం, పై అధికారులు, సహచరులు ఇలాంటి విషయాల్లో కొంత మానసిక సంఘర్షణ మనం చూస్తూ ఉండవచ్చు. ఎందుకంటే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు సహచరులు అవ్వచ్చు, మీకంటే పై ఉద్యోగుల యొక్క అధికారయుక్తమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు సరిగ్గా లభించకపోవచ్చు. కుటుంబపరమైనటువంటి అంశాల గురించి, భార్యాభర్తలకు సంబంధించిన స్థితిగతి గురించి మీరు ఎక్కువగా ఆలోచించేటువంటి ప్రయత్నాన్ని చూస్తుంటారు. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ధనం రాకపోతే,
అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయిపోతూ ఉండటం, ఈ విధమైనటువంటి స్థితిగతుల్లో జీవితం కొనసాగుతూ ఉంటుంది. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో అనుకూలవంతమైనటువంటి అంశాల నుంచి ప్రతికూలవంతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళిపోతున్నాం. దీనికి గల కారణం ఏమిటో అన్నటువంటి మానసికమైనటువంటి ఆందోళన కూడా మీకు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైన ఫలితాలే వస్తాయి. అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి కొంత సమయం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మిశ్రమమైనటువంటి ఫలితాల్లో కూడా సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం, ఆర్థిక పరమైనటువంటి అంశాల పట్ల ప్రతి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఇప్పుడు తులారాశి వారికి చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేయండి. గురుదేవత స్వరూపాన్ని విశేషంగా ఆరాధన చేయడం, చందనం లేదా గంధంతో అద్దినటువంటి పుష్పాలని గురుదేవత స్వరూపాలకి అందించడం, సప్తాహం లేదా ఏ విధానంలోనైనా గురు చరిత్రని పారాయణ చేయడం వల్ల అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు వృశ్చిక రాశి. గురుగారు, వృశ్చిక రాశి వాళ్ళ వార ఫలాలు తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీర బ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీర బ్రహ్మ జై గోవిందం అంబచ. కొత్త ప్రణాళికలు, కొత్త వ్యవస్థ రూపకల్పన కోసం మీరు చేసే ఆలోచనలు కలిసి వచ్చేటువంటి అవకాశం. కొత్త మిత్రుల యొక్క కలయికతో పాటు కొత్త భాగస్వాములు వాళ్ళు విశేషవంతమైనటువంటి సహాయాన్ని మీకు అందజేస్తారు. ఆర్థికంగా రావాల్సినటువంటి ధనం చేకూరుతుంది. ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతుల్ని, ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. జీవన గమనంలో మానసికమైనటువంటి ఆందోళన వదిలిపెట్టి స్థైర్యంతో ముందుకు వెళ్ళటం వల్ల అద్వితీయమైనటువంటి విజయాలను మీరు సాధించే అవకాశం ఉంది. కానీ భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, కుటుంబపరమైనటువంటి వ్యక్తుల వల్ల అవ్వచ్చు, అనవసరమైనటువంటి ఆందోళనలు, మానసికమైనటువంటి సంఘర్షణలు అధికమవుతూ ఉంటాయి. సంతోషంగా గడపవలసినటువంటి జీవితంలో కొన్ని చిన్న ఇబ్బందులు, మానసికమైనటువంటి సంఘర్షణలు మిమ్మల్ని ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే అంతా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరమైన అంశాలు బాగున్నాయి. ఆరోగ్యపరమైన స్థితిగతులు బాగున్నాయి. సంతాన సంబంధమైనటువంటి స్థితిగతులు, ప్రత్యేకించి కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండటం వల్ల అన్ని కూడా సానుకూలవంతం అవుతాయి. కొత్త వ్యవస్థలకు శ్రీకారం చుడతారు. ఆర్థికంగా విశేషవంతమైనటువంటి ధనలాభం పొందేటువంటి అవకాశం కనపడుతుంది. ఈ వారంలో వృశ్చిక రాశి వాళ్ళు పాటించవలసిన పరిహారాల గురించి తెలియజేయండి. విశేషంగా సూర్య భగవాను ఆరాధన చేయటం, ఆదిత్య హృదయాన్ని విశేషంగా పారాయణ చేస్తున్న, ఆదిత్య హృదయాన్ని వింటున్న అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా లాభమే కాదు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు కూడా అత్యంత అనుకూలంగా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. ఇప్పుడు ధనుస్సు రాశి. గురుగారు, ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీర బ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీర బ్రహ్మతే గోవిందవాంబచై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. ధనుసు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అత్యద్భుతమైనటువంటి కారవిధి, కుటుంబపరమైన అంశాలు, గృహ సంబంధమైనటువంటి ఆలోచన, శుభకార్య సంబంధమైనటువంటి విషయాలు అత్యద్భుతంగా ఉంటుంది. మీ కుటుంబంలో మీరు ముందుండి ఒక శుభకార్యాన్ని కానీ దైవ కార్యాన్ని కానీ నిర్వర్తించేటువంటి అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగంలో అవ్వచ్చు, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు అవ్వచ్చు, అనుకూలవంతమవుతాయి. సానుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. యజమాని స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు అవ్వచ్చు, కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలతో అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అయితే మీ ఆధ్వర్యంలో నడిచేటువంటి సంస్థలు, మీ ఆధ్వర్యంలో నడిచేటువంటి విశేషవంతమైనటువంటి వ్యాపారాల మీద కొంతమంది వ్యక్తులు మీ ప్రత్యర్థుల యొక్క దృష్టి ఉండటం వల్ల అధికారులతో విరోధం కలిగించేటువంటి అవకాశం ఉంటుంది.
కొన్ని ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్లు, చలానాలు, ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ఫీజులు, లీజులు ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. వీటి విషయంలో సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాలు ఉన్నాయి. మిత్రుల చేత లాభం కలిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. యోగదాయకమైనటువంటి మార్పుల్ని మీరు అధికంగా చూసేటువంటి అవకాశం కనబడుతుంది. సంతాన సంబంధమైన స్థితిగతులు, అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్నిటిగా కూడా విజయాన్ని సాధించగలిగినటువంటి పరిస్థితులే కనబడుతున్నట్టుగా మనం భావన చేయొచ్చు. ధనుస్సు రాశి వాళ్ళు ఈ వారంలో ఇంకా ఏ పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలో తెలియచేయండి. గురుదేవతా స్వరూపాలని విశేషంగా పూజించడం, దత్తాత్రేయ స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి తదితర గురుదేవతా స్వరూపాలని విశేషంగా ఆరాధించడం వల్ల అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని మనం తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ఆవు నెయ్యిని దీపారాధన కోసం వినియోగిస్తున్న, గురు సంబంధమైనటువంటి ఆలయ ప్రాంగణంలో వితరణ చేసిన విప్ప నూనెని గురుదేవతా స్వరూపమైన ఆలయ ప్రాంగణంలో ఇచ్చి వచ్చిన సానుకూలవంతమైన ప్రయోజనాలు ఏర్పడతాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల నుంచి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మకర రాశి. గురుగారు, మకర రాశి వాళ్ళ రాశి ఫలితాలు తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జయ వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో 7.5 సంవత్సరాల ఏలినాటి శని సంపూర్ణమయ్యింది. ప్రయత్నం చేస్తున్న అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు రావట్లేదన్నటువంటి ఆలోచనతో మీకు అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు కలిగించేటువంటి వారం. గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరగడంతో పాటు వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఉన్నతమైనటువంటి పదవీ ప్రాప్తిని కూడా మీరు పొందేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఎంతో కాలంగా అనుకూలంగా లేదనుకుంటున్న ప్రతి అంశం కూడా సానుకూలవంతమయ్యేటువంటి పరిస్థితికి కారణమవుతుంది. ఇది మీ మానసికమైనటువంటి ధైర్యానికి కారణమవుతూ ఉంటుంది. సమాజంలో జీవిత లక్ష్యం కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలకు సంబంధించిన పదవిని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశికి సంబంధించినటువంటి వారి వైవాహిక జీవితం, కుటుంబ జీవితం యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది. కుటుంబ సభ్యుల యొక్క పరస్పర సహకార చర్యల వల్ల మరిన్ని అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలను పొందుతారు. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తితో పాటు ఉన్నతమైనటువంటి ఆలోచనల చేత మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. అయితే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధపడతాయి. జీవిత భాగస్వామి ఇచ్చేటువంటి సలహాలు, సంప్రదింపులు ఒక ముఖ్యమైనటువంటి సమస్య నుండి మీరు బయటపడడానికి తప్పనిసరిగా కారణం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఈ వారంలో మకర రాశి వాళ్ళు పాటించవలసిన పరిహారాల గురించి తెలియచేయండి. కాలభైరవ స్వామి వారిని విశేషంగా పూజించడం, కాలభైరవ అష్టకాన్ని చదువుకుంటూ ఉండటం, కాలభైరవ రక్షణ గనక విశేషవంతంగా మెడలో ధరింప చేసుకుంటే అత్యంత అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు పొందుతారు. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. ఇప్పుడు కుంభరాశి. గురుగారు, కుంభరాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జయ వీరబ్రహ్మతే గోవిందమాంబచే. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల గురించి కానీ కొన్ని కొత్త విషయాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు, ప్రణాళికలు అనుకూలవంతమవుతాయి. సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో వృత్తి ఉద్యోగం సానుకూలవంతమవుతుంది. కుటుంబానికి సంబంధించినటువంటి మరో వ్యక్తికి సంబంధించినటువంటి ఆదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది.
కొన్ని పరిస్థితుల నేపథ్యంలో రుణాలు తీర్చివేయగలుగుతారు. కొత్త రుణాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలవంతమవుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కుటుంబానికి సంబంధించినటువంటి ఒక శుభకార్య సంబంధమైనటువంటి అంశం అనుకూలవంతమైనటువంటి ప్రయోజనానికి కారణమవుతూ ఉంటుంది. విశేషించి ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలవంతమవుతాయి. సానుకూలవంతమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉంటాయి. కుటుంబానికి సంబంధించి సంతానపరమైనటువంటి స్థితిగతులు, వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించే మీరు ఎక్కువగా ఆలోచన చేసేటువంటి అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా ఒకే రకమైనటువంటి వృత్తి వ్యాపారంతో విసిగిపోయినటువంటి మీకు కొత్త ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తాయి. కానీ ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాన్ని, ఉన్నటువంటి వ్యాపారాన్ని, వీటిని వదిలిపెట్టి కొత్త ప్రయత్నాలు చేయడం ఏమాత్రం కూడా శ్రేయోదాయకం కాదు. కొత్త ఉద్యోగం వచ్చినటువంటి తర్వాత మాత్రమే మీ ప్రయత్నాలు కొనసాగించడం సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పుల్ని మనం చూడబోతూ ఉన్నాం. కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా అవ్వచ్చు, ఆరోగ్యపరమైనటువంటి అంశాల వల్ల అవ్వచ్చు, సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాల్ని మనం పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. ఇంకా ఈ వారంలో కుంభరాశి వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలో తెలియచేయండి. హనుమ ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి పరిహారాన్ని విశేషంగా పారాయణ చేయటం, హనుమత్ చరిత్రని పారాయణ చేయటం, ప్రత్యేకించి నాగవల్లి దళాలు విశేషించినటువంటి తమలపాకులతో స్వామి వారికి అలంకరణ చేసిన, తమలపాకుల మాలను సమర్పణ చేసిన సానుకూలవంతమవుతుంది. ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి పూజాది క్రతువులు అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. చివరిగా మీనరాశి. గురుగారు, మీనరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీర బ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీర బ్రహ్మ జై గోవిందమాంబచే. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ, వీర బ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలత ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి స్తంభన తొలగిపోతుంది. యుగదాయకమైనటువంటి మార్పులు వస్తాయి. సానుకూలవంతమైనటువంటి జీవన గమనాన్ని పొందడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భంగా మనం భావన చేస్తూ ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా భావోద్వేగ పూరితమైనటువంటి చర్యలు కొన్ని మీ వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భావోద్వేగ పూరితమైనటువంటి చర్యల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి అంశాలు, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తికి సంబంధించినటువంటి ప్రస్తావన వల్ల మనస్పర్ధలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఆదాయ మార్గాలు పెంచుకోగలుగుతూ ఉంటారు. మీ గర్భవాసాన జనించిన సంతతి అవ్వచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి భవిష్యత్తు కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా సఫలీకృతం అవుతాయి. సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు వైద్య సంబంధమైనటువంటి పర్యవేక్షణ చేయించుకోవటం, వాటికి సంబంధించినటువంటి ఔషధాలను ఉపయోగించడం అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకి కారణమయ్యేటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అంశాలు అవ్వచ్చు, పరిష్కారం కానటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కార దశకు చేరుకునేటువంటి అరుదైనటువంటి అవకాశాలు ఈ వారం లేదా వారాంతంలో మీనరాశి వారికి కలిగేటువంటి అవకాశం సుస్పష్టంగా కనబడుతుంది. ఈ వారంలో మీనరాశి వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలో కూడా తెలియచేయండి. గురుదేవతా స్వరూపాన్ని విశేషంగా ఆరాధన చేయాలి. గురు మంత్రాన్ని సాధన చేస్తూ ఉండాలి. గురు చరితని పారాయణ చేయటం వల్ల అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. చందనం లేదా గంధంతో ముంచినటువంటి పుష్పాలని గనక గురుదేవతా స్వరూపాలకు అందించడం అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. మానసిక సంబంధమైనటువంటి విషయాల్లో సంఘర్షణ నుండి మనం బయటపడేటువంటి అవకాశం కనబడుతుంది.
గురుగారు, గవ్వశాస్త్రాన్ని అనుసరించి ద్వాదశ రాశులకి సంబంధించిన రాశి ఫలాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయి, ఏ పరిహారాలు పాటించాలనే విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజీ. ఇది ఈ వారం గవ్వశాస్త్రాన్ని అనుసరించి వార ఫలాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.